ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. 50 years ఆఫ్ కెరీర్ మొత్తాన్ని ఒకసారి విశ్లేషించుకుంటే చూసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? ఐ థింక్ ఐ మేడ్ మై డాడ్ ప్రౌడ్. ఓకే, బికాజ్ ఆయన ఆశ అన్నమాట. నేను మీరు యాక్టర్ కావాలని ఆయన కాలేకపోయింది మీలో ఆయన కళ, నేనేమో అది సాధించాను అన్న ఒక గర్వం డెఫినెట్ గా. మా నాన్నగారు అనుకున్నది నేను చేశాను అని చెప్పి నాకు చాలా గర్వంగా ఉంటుంది. యాజ్ అ యాక్టర్ నేను చూసుకుంటేనేమో ఐ స్టిల్ ఫీల్ దట్ ఇంకొంచెం నాకు షుడ్ హ్యావ్ గాట్ బెటర్ ఫిల్మ్స్ అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా అనుకుని నేను బాధపడే క్యారెక్టర్ కాదనమాట. హ్యావ్ యూ ఫీల్ ఎనీ రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్? నాట్ ఎట్ ఆల్. కానీ ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఎప్పుడైనా ఒక బ్రేక్ తీసుకుని కొంచెం చదువుకుని కాలేజ్ ఫినిష్ చేసేసి ఒక డిగ్రీ తీసుకుని ఉండాల్సింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఉన్నంత ఒక ఆపర్చునిటీస్ ఉన్నట్టు మనకి అప్పుడేమో తెలియదు అంతగానో. అంటే యాక్ట్ చేస్తూనే చదువుకోవచ్చు అన్న ఒక ప్లేస్కి వెళ్ళలేదు. బట్ మెట్రికులేషన్ అయితే నాన్నగారు రాయించారనమాట ప్రైవేట్గాను. ఆ తర్వాత ఏమో నేను డిగ్రీ కూడా ఫినిష్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి. తర్వాత ఒక గ్యాప్ వచ్చినప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చేశాను, బట్ ఐ డెంట్ ఫినిష్ ఎంఏ. చదువుకోవడానికి నాకు ఒక ఛాన్స్ దొరకలేదు అన్నది మాత్రమే నాకు ఒక కొరత. అంటే ఎట్లా అవుతారు మరి 5 years లో యాక్టర్ అయ్యారు, 5వ అర్థం దట్ బిగ్ పెద్ద కళ్ళు అమ్మాయి అని మీకు ఒక పేరు ఏమనే వాళ్ళు తమిళ్లో వైడ్ ఐడ్ చైల్డ్, వైడ్ ఐడ్ చైల్డ్ అనేది అట్లా ఆ వయసులోనే ఇది అయిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అది. అంటే రిగ్రెట్స్ అని అడిగితే స్కూలింగ్ వెళ్ళారు అసలు? స్కూల్కి 2 సంవత్సరాలు వెళ్ళాను. అంటే 5th standard ఒకసారి వెళ్ళాను, తర్వాత 7th standard వెళ్ళాను. బట్ ఐ ఫినిష్డ్ అనమాట. కానీ మీరు మంచి యాక్ట్రెస్ అండి, ఎలాగో చెప్పంటారా? చదువు లేదు కానీ ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తే లెక్చరర్ అంటే ఇలా ఉండాలి, ఒక ఆఫీసర్ క్యారెక్టర్ చేసినా, ఒక కార్పొరేట్ క్యారెక్టర్ చేసినా దానికి తగ్గట్టుగా మీ అపీరియన్స్ కానీ ఇదిగా ఉంటుంది. మీ నీడ్ నాట్ యాక్ట్ వెరీ మచ్, అంత ఇదిగా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ మీ అపీరియన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్. తర్వాత పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తే బాబు ఏం చేస్తున్నాడు? వాడు ఇప్పుడేమో అట్లాంటాలోని పిహెచ్డి చేస్తున్నాడండి, కెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్నాడు ఎమరీ యూనివర్సిటీలో. సినిమాల్లోనే మిమ్మల్ని మదర్ క్యారెక్టర్స్లో చూస్తుంటే ఇంత యంగ్ మదర్ ఏంటో అనిపిస్తుంది. మీకు పోయి ఎంఏ పిహెచ్డి చేసేంత కొడుకు, గ్రేట్. యూఆర్ ఇస్ వండర్ఫుల్ మేక్ ఓవర్ అండ్ వండర్ఫుల్ మెయింటెనెన్స్. దాని గురించి మీకు ఎక్కువగా అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటా. అవునండి, చాలా కష్టపడతానండి, దాని వెనుకున్న కష్టం. మెయింటైన్ అంటే ఏం చెప్తారు? ఐ ఈట్ రైట్ అండ్ దెన్ స్లీప్ వెల్ అండ్ దెన్ తర్వాత ఏమో వర్కౌట్ చేస్తూ ఉంటాను, యోగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క విధమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. హార్మోనల్ చేంజెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వల్ల దాన్ని అర్థం చేసుకోవడం. అండ్ ఆల్సో నేను అస్సలు డిప్రైవ్ చేయనండి, తినకుండా నోరు కట్టి పడేయడం అనేది కాదు, ఎప్పుడు తినడం, ఎంతవరకు తినడం అనేది అనమాట. సో ఎలా మీరు హౌ డు యు స్టార్ట్ యువర్ డే విత్ ఈటింగ్ డ్రింకింగ్? నో నో, మార్నింగ్ ఎలాగా అంటే ఒక 12 hours ఆఫ్ గ్యాప్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు రాత్రి 8 గంటలకి ఫోన్ చేస్తే పొద్దున్న 8 గంటలకే తినడం అనమాట. ఈ లోపలేమో తాగడం అంటే జ్యూస్ కానీ ఏదైనా అట్లాగా తాగడం తప్ప. సో లైక్ దాట్. అండ్ దెన్ మిల్క్ మానేశాను, షుగర్ మానేశాను అనమాట. ఎప్పుడైనా స్వీట్స్ తింటూ ఉంటాను. బేసికల్ గా నేను మిల్క్ మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. అంటే ఈవెన్ మజ్జిగ అవి కూడా తీసుకోరా? మజ్జిగ తీసుకుంటాను, మజ్జిగ తీసుకుంటాను, కానీ పాలు, కాఫీ, వాటర్లోని అది మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. ఓకే, మిల్క్ కంటెంట్స్, మిల్క్ కంటెంట్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఎక్సర్సైజ్, యోగా ఎలా చేస్తారు? యోగా చేస్తానండి, ఐఎమ్ వెరీ యాక్టివ్ అన్నమాట.